నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల ఇబ్బందులు పడకుండా బదిలీ అయిన వైద్యుల స్థానంలో కొత్త వారిని నియమించేలా చర్యలు తీసుకుంటాం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు ఆకస్మికంగా తనిఖీ చేసి రోగుల ఇబ్బందులు తెలుసుకున్న ఎమ్మెల్యే. నాడు వైసీపీ ప్రభుత్వంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మదనపల్లెకు మెడికల్ కళాశాలను మంజూరుకు కృషి చేస్తే నేటి కూటమి ప్రభుత్వం దాన్ని ప్రైవేటు పరం చేయడానికి కుట్ర చేస్తోంది. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ ఆరోపణ. మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక దీక్షలకు మద్దతు తెలిపిన నిసార్ అహ్మద్. మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు ఇబ్బందులు పడకుండా బదిలీ అయిన వైద్యుల స్థానంలో కొత్త వారిని నియమించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులో పర్యటించి రోగుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఆసుపత్రికి ప్రతిరోజు 1400 మంది నుండి 1600 మంది వరకు అవుట్ పేషెంట్లు వస్తూ ఉంటారని అన్నారు. ప్రస్తుతం ఇక్కడ మెడికల్ కళాశాల కోసం వచ్చిన వైద్యులు బదిలీపై వెళ్లినట్లు తెలిసిందన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్తో మాట్లాడి సమస్య వివరించడం జరిగిందన్నారు. ఏ విభాగాల్లో వైద్యుల ఆవశ్యకత ఉందో నివేదిక ఇస్తే నియమించడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారన్నారు. పేదలకు సంజీవని వంటి ఈ ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఎవరు దానికి కంప్యూటర్ ఇన్ఛార్జ్ సర్టిఫికెట్ ఇష్యూ చేసే ఎవరు ఇన్ఛార్జ్ ఎవరు వెయిటింగ్ లిస్ట్ అయిపో ఎవరు సదరన్ క్యాంప్ ఇన్ఛార్జ్ ఎవరో పిలిచండి. సదరన్ క్యాంప్ డిపార్ట్మెంట్ ఎవరు పిలిచండి. ఎవరు చూస్తాడండి తిరుపతికి పోరు. తిరుపతికి వెళ్ళిపోను. సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిపో. ఏమేమి మెడిసిన్ ఉన్నాయి? ఏ మెడిసిన్ లేదంటే నీ దగ్గర सबसे कम करिए हमारा नीट के तालिक नीट ఎంత అవసరం ఉంది మీరు ఆన్ పేపర్ రాసి ఇవ్వండి. ఇప్పుడే రాసి ఇవ్వండి. ఏమే నేను సదరన్ క్యాంప్ రిటర్న్ చనిపోయిందా డెత్ సర్టిఫికేట్ ఉందా? రామారావు కాలేజ్ సచివాలయం కనెక్ట్ చేయండి అమ్మా. ఆకినాడ చేసినారు మీరు అక్కడ ప్రాపరా? మీరు ఇక్కడ కదా మళ్ళీ మీరు అంత దూరం పోతారా? బాగా సమస్యగా ఉంది. మీరు రాసి ఇవ్వండి ఇమ్మీడియట్గా. ఇప్పుడే టైప్ చేయించండి. టైప్ చేయించి ఎంత రెడీ చేయండి. ఎక్కడ కూడా లేట్ చేసేదానికి లేదు. నాకు ఈ రోజే ఇవ్వాలి. బాగా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఎక్కడున్నారు మంత్రి గారు? ఎవరున్నారో పిఏ కొంచెం నంబర్ ఎవరు అవైలబిలిటీ ఉంటే ఒకసారి మాట్లాడి నాకు చెప్పండి. మాట్లాడి ఇదంతా సెటరేట్ చేయాల. మొత్తం సిస్టమ్ అంతా డిజార్డర్ అయిపోయింది. ఇక్కడ మెడికల్ కాలేజ్ డ్రాప్ చేస్తానే
ఏదో పీపీపీ మోడల్ అది ఇది అని చెప్పేసినారు. అది మొత్తం డాక్టర్స్ అంతా వెళ్ళిపోయినారు, హెచ్ఓటీస్ వెళ్ళిపోయినారు. బాగా సమస్య ఉంది. అవును, కొద్దిగా అర్జెంట్ మాట్లాడించండి. ఆ లెటర్ పంపిస్తాను. లేదు ఇప్పుడు డాక్టర్స్ ఎంతమంది ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్ నీడ్ ఉన్నారంతా రిపోర్ట్ తీసుకుంటాను. నేను హాస్పిటల్లోనే ఉన్నాను. డాట్ చేసి మీకు పంపిస్తాను. మంత్రి గారు ఇట్లా మాట్లాడించండి. మదనపల్లి జిల్లా హాస్పిటల్కి సందర్శన చేసిన తర్వాత హాస్పిటల్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. శానిటేషన్ అంత మాత్రమే ఉంది. ఇదే విధంగా ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో ఈ పీపీపీ మోడల్లో ఏదో కొంచెం చేంజెస్ ఉన్నందువల్ల హెచ్ఓడీస్ అందరికీ రీబ్యాక్ చేసుకున్నారు. హెచ్ఓడీస్ రీబ్యాక్ చేసిన తర్వాత ఆల్టర్నేట్ డాక్టర్స్ మాత్రం ఇచ్చే అవసరం ఉంది. అది సరిగ్గా కోఆర్డినేషన్ లేక ఇవ్వడం లేదు. అదే కాకుండా మందులు కూడా కొంచెం 30 లక్షల వరకు ప్రతి నెల ఇచ్చేది. ఇది లాస్ట్ ఏప్రిల్లో ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే అది దాదాపు 8 లక్షలు చేశారు. అది జరగదు. అది ఖచ్చితంగా మేము ప్రభుత్వంతో మాట్లాడి 30 లక్షల రూపాయల మందులు అవసరం ఉంది. ఆ మందులు తెప్పించి సకాలంలో ప్రజలకు ఇచ్చే పరిస్థితి చూస్తాము. మంత్రి గారికి ఇప్పుడే మాట్లాడడం జరిగింది ఓవర్ ఫోన్. మంత్రి గారు చాలా సానుకూలంగా చాలా మంచిగా దానికి ఇది చేస్తూ తప్పకుండా స్పందిస్తూ తప్పకుండా ఎంతమంది నీడ్ ఉన్నారో అంతమందికి నేను ఇస్తానని చెప్పినారు. తప్పకుండా మంత్రి గారు కూడా ఈ 25వ తేదీ లేదంటే 5వ తేదీ లోపల నేను వస్తాను షాజన్, మనం కూర్చొని మాట్లాడదామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో దానికి ఇస్తున్నామని తెలియజేస్తాం. ఎక్కడ కూడా కానీ మదనపల్లి జిల్లా హాస్పిటల్ ఇది 12 లక్షల మందికి సర్వ్ చేస్తున్న హాస్పిటల్. ఇది పూర్తి స్థాయిగా ప్రజల కోసం, ప్రజా అవసరాల కోసం ఈ హాస్పిటల్ సర్వీసెస్ అవసరం ఉంది. అదే బాధ్యతతో దీనికి ఇంకా పూర్తి స్థాయిగా అప్గ్రేడ్ చేసి హాస్పిటల్కి డెవలప్ చేసి వెంటిలేటర్స్ తీసుకుని వచ్చి కార్డియోలో అన్ని విధాలుగా దీనికి డెవలప్ చేస్తామని చెప్పి సభని తెలియజేస్తాం. నాడు వైసీపీ ప్రభుత్వంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మదనపల్లెకు మెడికల్ కళాశాలను మంజూరుకు కృషి చేస్తే నేటి కూటమి ప్రభుత్వం దాన్ని ప్రైవేటు పరం చేయడానికి కుట్ర చేస్తోందని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ విమర్శించారు. నేడు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక దీక్షలకు నిసార్ అహ్మద్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైసీపీ నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మదనపల్లెకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను కేటాయించడం జరిగిందన్నారు. అదేవిధంగా బీటీ కళాశాలను ప్రభుత్వ పరం చేశామని యూనివర్సిటీగా మార్చేందుకు జీవో తెచ్చామన్నారు. కూటమి నాయకులు ఎన్నికల వేళ మదనపల్లెను జిల్లా చేస్తామని, బీటీ కళాశాలను యూనివర్సిటీ చేస్తామని అనేక హామీలిచ్చి ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిని సైతం ప్రైవేటు పరం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇదే జరిగితే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. దేశంలోనే ఎక్కడైనా టీబీ వచ్చిందంటే వాళ్ళందరూ మదనపల్లికి వచ్చేందుకు ట్రీట్మెంట్ కోసం వచ్చేవాళ్ళు. ఆ రకంగా మెడికల్ ఫెసిలిటీస్ కు మదనపల్లి ముందు నుండి పెద్దపీట ముందు నుండి మ్యాక్సిమం ప్రయారిటీ ఇచ్చాము. ప్రతి ఒక్కరికి శ్రద్ధలు ఇచ్చేవాళ్ళు. ఇది పరిగణలో తీసుకునే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మదనపల్లికి మన ఎంపీ మిథున్ రెడ్డి గారు కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఇంత హిస్టరీ ఉండే మదనపల్లి టౌన్కు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఇవ్వాల అనే ఉద్దేశంతో మన రాష్ట్రంలోనే 17 కాలేజీలు శాంక్షన్ అయితే మదనపల్లి కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ శాంక్షన్ చేయడం జరిగింది. పనులు కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతూ ఉండేవి. అంతా చాలా బాగా యాక్టివిటీ జరుగుతూ ఉండేది. ట్రాక్ ప్రకారంలో పేరు మేనర్లో ఫస్ట్ పులివెందులలో ఆ ఏరియాలో అంతా స్టార్ట్ చేసేసి నెక్స్ట్ వచ్చేదిలో మదనపల్లిలో కూడా నెక్స్ట్ ఫేజ్ లో స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో వర్కులు కూడా చక్కచక్క జరుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్లో ప్రైవేటైజేషన్ చేయాలా, ప్రైవేటైజేషన్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు అందించాలా అనే టైంలో ఒక ఇది జరుగుతూ ఉండేది. ఒక లోపల ఒక ఇది జరుగుతూ ఉన్నాయి. అది అంతా మనకు తెలిసింది, కుట్రలు జరుగుతూ ఉంటాయి. దీనికి అంతా మేము తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో మనకి ఏమైపోయిందంటే ఒక బర్డన్ బాధ్యత తయారైంది. మదనపల్లి ప్రజలకు రాష్ట్రానికి ఎటుందో చెప్పలేదు. మదనపల్లి ప్రజలకు మట్టుకు ఒక బర్డన్ బాధ్యత తయారైంది. మీరు ఏది మదనపల్లికి ఇవ్వడం లేదు. లాస్ట్ జిల్లా చేస్తామన్నారు, దాని అధిగతులు లేదు, ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. అట్లీస్ట్ లాస్ట్ మనం ఒక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నాం, ఒక మెడికల్ కాలేజ్ తీసుకున్నాం. దాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేసి ప్రజలకు అన్యాయం చేయాలని దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఏమొచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా మేమందరూ మన నేతలందరూ మేము కలిసి ఉంటాము, కలిసికట్టుగా పోరాడతాము. మా పార్టీ కూడా 100% సహకారంలో ఉంటుంది. మేము రోడ్ల మీదకి వస్తాము. అదేవిధంగా మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు కూడా లోకల్ ఎమ్మెల్యే గారు ఇక్కడ సందర్శించి ఒక మాట చెప్పినారు. ఖచ్చితంగా మేము దీనికి వచ్చి తెస్తాము.
పంపి అందరూ రిక్రూట్మెంట్ చేసినాం. చాలా మందికి వచ్చిన డిప్యూటేషన్ల మీద ఇక్కడ పని చేస్తా ఉన్నారు. వాళ్ళందరినీ తిరిగి ఇక్కడిగా వాళ్ళు పర్మనెంట్ గా ఇక్కడ పోస్టింగ్ ఇస్తాము, అన్ని ఫెసిలిటీస్ ఇస్తాము, అన్ని డిపార్ట్మెంట్లు కూడా మేము ఇది చేసేట్టు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా మీరు ఇచ్చిండే మాట ప్రకారం 1 నెల టైం లోపల మీరు దీనికి వచ్చిన పూర్తిగా మొత్తంగా 100% దీనికి పురోగతి తెస్తారని మేము ఆశిస్తున్నాం. అటు లేని పక్షంలో మేము ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు తిరుగుతాము. దానికి మీరు కూడా తోడు రావాలా, అందరూ కలిసికట్టుగా పోరాడి మన పార్టీలు వేరైనా మనకు మెయిన్ మదనపల్లి, మన కన్న తల్లి మదనపల్లి మనకు. కాబట్టి దీనికోసం అందరూ కలిసికట్టుగా పోరాడదాము. మనము చిందులో మదనపల్లిలో పూర్వం తెస్తున్నాం. పార్టీలు ఈరోజు ఉండకపోతే మనకు సంబంధం లేదు. మనకు గ్రీన్ కావాల్సింది వచ్చింది, మన టౌన్ డెవలప్ కావాలా, దానికోసం మేము అందరూ. కాబట్టి పార్టీల నుంచి విడనాడి ప్రతి ఒక్కరూ రోడ్ల మీద చేసి ఇది కానీ ఇదే అయితే ఇదే మేము గవర్నమెంట్ కూడా హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా దీన్ని గవర్నమెంట్ హాస్పిటల్ యాజ్ ఇట్ ఈస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గానే ఉంచాలా. దీన్ని ప్రైవేటైజేషన్ చేస్తే మేము ఎటువంటి పరిస్థితులు అంగీకారం చేయము. కాబట్టి దయచేసి మీరు ఇచ్చిండే హామీ ప్రకారం ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే గారు వచ్చి హామీ ఇచ్చిపోయినారు. దాన్ని బడి కట్టుబడి ఉంటారని చెప్పి ఆశిస్తున్నాము. లేని పక్షంలో మీరు కూడా మాతో పాటు ఆందోళన కార్యంలో తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మదనపల్లిలో పేద ప్రజలకు వైద్యులు అందకుండా చేయడానికి కానీ కార్పొరేట్ వ్యవస్థలకు ఆర్థికంగా వెసులుబాటు తెచ్చే ఆలోచన కానీ చేస్తే మేము మదనపల్లి ప్రజలుగా, మదనపల్లి వాసులుగా, మదనపల్లి పేద ప్రజల పక్షాన వెన్నంటి నిలబడి మేము ఖచ్చితంగా దాన్ని అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్నాను. ఇంతకు మునుపు కూడా మన జిల్లా, ఉమ్మడి జిల్లా అయిన చిత్తూరులో ఇదే వైద్యశాలను ప్రైవేట్ పేరు చేయడం జరిగింది. అలాంటి పరిస్థితి ఈసారి మదనపల్లిలో కూడా తెచ్చే ఆలోచన చేస్తున్నారని చెప్పి మాకు తెలుస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వం. మీరు కూడా ఆలోచన చేయండి. మీకు గడ్డు కాలం ఏర్పడుతుంది. మీకు మీ ఆలోచన తీరుకు ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు చాలా గట్టిగా చెప్తున్నాం. పేద ప్రజలకు అండగా లేకపోతే ఏ ప్రభుత్వాన్నైనా, ఏ నాయకుడైనా ప్రజలు ఖచ్చితంగా పక్కన పెడతారు. మీరు ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు అందించే ఆలోచన నుంచి ఏమనే మాత్రం పక్కకు ఇవ్వద్దండి. ఎంతసేపు కార్పొరేట్ వ్యవస్థలో కార్పొరేట్ పెద్దలే మీకు అండగా ఉంటారు అనుకోవడం తప్పు. ప్రజలు కూడా మీకు ఓట్లు వేస్తేనే మీరు గెలుస్తారు. ప్రజల కోసం కూడా మీరు పనిచేయండి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్పొరేట్ వ్యవస్థలకు తలుపుతా ఉంది, కార్పొరేట్ వ్యవస్థలకు తలంచి పనిచేస్తా ఉంది. దానికి తోడుగా మీరు అలయన్స్ పార్టీగా ఈ రోజు బీజేపీ పెద్దల సూచన మేరకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారనేది మా ఆలోచన. ఇది ఏమని మాత్రం ఖండించదగ్గది. ఖచ్చితంగా మేము ఉపేక్షించము. అలాగే ఆంధ్రప్రదేశ్ లో దీనికి వచ్చిన ఉదాహరణ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ లో మొన్న వచ్చి 11,440 కోట్ల రూపాయలు ఉక్కు పరిశ్రమకు ఇచ్చామని చెప్పి విశాఖ ఉక్కుకు మీరు జబ్బలు తెచ్చుకుంటున్నారు. కొన్ని దశాబ్దాల నుంచి వెనకబడిన స్థాన్ని ప్రతి పార్టీ నిలబడి బీజేపీ వాళ్ళ గొంతు పట్టుకుంటే ఈ రోజు వాళ్ళు తలొక్కారు. అదే విధంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఇనుపు ఖనిజాలు దొరికే ఒక భారీని మనము విశాఖకు మీరు అప్పచెప్పల్లా. అంతేగాని అక్కడ మేము డబ్బులు కొంచెం ఇచ్చేసినాము, ఇంకా అదాని దగ్గర మీరు బొగ్గు కొనండి, ఇలాంటి అదాని దగ్గర ఖనిజాలు కొనండి అనే విధంగా మీ ఆలోచన తీరు ఉంది. మీరు ఇచ్చిన 11,000 చిల్లర డబ్బులు దాంట్లో మొత్తం మళ్ళా అదానికి పంపించే విధంగా మీ తీరు ఆలోచన ఉంది. ఇలాంటి ప్రైవేట్ పరంగానే ఇలాంటి కార్పొరేట్ వ్యవస్థలకు తలకే పనులు కానీ మీరు చేసుకుంటూ పోతే రాబో కాలంలో ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు. మేము ఈ విషయాన్ని ఎంతవరకైనా తీసుకెళ్తాం. మా సోదరులు, మా మదనపల్లిలో ఉన్న అఖిలపక్ష పార్టీలు అన్నీ కలిపి పేద ప్రజలతో కలిపి మిమ్మల్ని ఎండగట్టడానికి మేము ముందుంటాం. పేద ప్రజల పక్షాన మేము 24 గంటలు ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎలక్షన్స్ లో, స్థానిక ఎలక్షన్స్ లోనే దీని ప్రభావం మీ మీద ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని, మరి ఆర్థికంగా ముందుకు పోతారని చెప్పి ప్రతి ఒక్కరూ భావించి ఈరోజు అత్యధిక మెజారిటీతో, అత్యధిక స్థానాలతో కూటమి ప్రభుత్వాన్ని ముందుగా కూర్చోబెడితే మీరు మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ ని, పేదలకు కావాల్సినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ ని ఈ రోజు మరి అన్యాక్రాంతం చేయడం అనేది వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మరి ముఖ్యంగా మరి వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు మదనపల్లిలోనే గలాటాలు జరిగినప్పుడు
మీకు ట్రీట్మెంట్ చేసింది ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అని మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి మరి సత్యకుమార్ గారికి తెలియజేసుకుంటున్నాం. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైతేనేమి, మరి ఉప ముఖ్యమంత్రులైతేనేమి, మరి బీజేపీ వారైతేనేమి ప్రతి ఒక్కరికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున మరి సిపిఎం సిపిఐ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కళ్ళు తెరిచి వెంటనే మీరు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ప్రైవేటీకరణను ఆపాలని చెప్పి ఖండిస్తూ తెలియజేస్తున్నాం. మరి ఇదే విధంగానే మీరు గన ఈ మాకు కావలసినటువంటి మరి చర్యలన్నింటినీ కూడా చేపట్టుకోకుండా మీ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే మరి గత ప్రభుత్వాలకు ఏ దశ కలిగిందో మీకు అంతకంటే పెద్ద దశ కలుగుతుందని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరి ఈ విధంగా చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మరి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా సిపిఎం శ్రీనివాసులన్న గారికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున కృతజ్ఞ అభిమానాలను తెలియజేసుకుంటున్నాం. జై వాల్మీకి, జై శ్రీరామ్. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేటు పరం కాదని, అలా అయితే ఆందోళన చేసే మొదటి వ్యక్తిని తానే అవుతానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం చేశారు. నేడు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక దీక్షలో ఎమ్మెల్యే పాల్గొని వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ 100 సంవత్సరాలకు పైగా పేదలకు వైద్య సేవలు అందిస్తున్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటు పరం చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే స్పందిస్తూ ఈ ఆసుపత్రి ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కాదన్నారు. అలా అయ్యే సందర్భంలో వస్తే జరిగే ఆందోళనలో తానే ముందుంటానని హామీ ఇచ్చారు. సరే మెడికల్ కాలేజ్ పరిధిలో ఉంది. మెడికల్ కాలేజ్ నుంచి తీసేసి కమిషనర్ పరిధిలో మెడికల్ కమిషనర్ ఏదైనా ఉన్నారు ఆయన పరిధికి వస్తారు. ఆ డిపార్ట్మెంట్ సపరేట్, ఈ డిపార్ట్మెంట్ సపరేట్. ఎవరైతే హెచ్ఓడిస్ మెడికల్ కాలేజ్కి ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ డిపార్ట్మెంట్లోకి ఇక్కడ హెచ్ఓడిస్కి అబ్జర్వ్ తీసుకునేసారు. ఇంకా ఇక్కడ కావాల్సిన బెస్ట్ డాక్టర్స్కి ఇప్పుడు నేను డాక్టర్ రామ్మూర్తి నాయక్ గారు, ఆయన వరంగల్లో మెడికల్ సూపరింటెండెంట్గా ఉన్నారు, బెస్ట్ సర్జన్ ఆయనకి ఇక్కడ మెడికల్ సూపరింటెండెంట్గా రికమెండ్ చేశాం. అదే కాకుండా అదనంగా ఇంకొక 20 మంది డాక్టర్స్కి, 100 మంది నర్సెస్కి, వాస్తవాలు తెలవాల చాలా మందికి స్విమ్స్లో ప్రతిరోజు ఓపీడీకి వచ్చి 1600-1800 మంది వస్తారు. 2000 మంది. మదనపల్లి ఏరియా హాస్పిటల్ కూడా 1600 నుండి 1500 మంది ఒక్కరోజు ఓపీడీలో వస్తున్నారు. సర్జరీస్ వచ్చింది ఒక రోజుకి, గైనిక్ సర్జరీలు డెలివరీలు వచ్చి 15 నుంచి 20 అవుతుంది. ఇదే కాకుండా వేరే సర్జరీస్ వచ్చి 10 అవుతున్నాయి. ఈ గత ఒక సంవత్సరం నుంచి గత ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఈ హాస్పిటల్ మదనపల్లి ఏరియా హాస్పిటల్ గాడి తప్పి ఇంతవరకు కూడా ఇంకా అది గాడిలోకి రాలేదు. దానికి మేము ప్రయత్నిస్తూ వస్తే ఈ మెడికల్ సూపరింటెండెంట్లు ఏమైనారంటే 15 రోజులకి నెలకు సూపరింటెండెంట్లు మారుస్తున్నాం. ఎందుకంటే ఇది ఇప్పుడు మెడికల్ కాలేజీలో నుంచి మారుతున్నది. ఇప్పుడు హెచ్ఓడిస్ అందరూ వెళ్ళిపోతున్నారు. ఉన్న సీనియర్స్ మెడికల్ సూపరింటెండెంట్ అవ్వడం, ట్రాన్స్ఫర్ రావడం, మళ్ళీ వేరే వాళ్ళు రావడం, ఈ విధంగా జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు దీనికి ఫుల్ ఫామ్లో ఒక 15 నుంచి ఒక నెల లోపల
ఫుల్ ఫామ్ లో డాక్టర్స్, నర్సెస్ పూర్తి స్థాయిగా కేటాయించి మదనపల్లి ఏరియా హాస్పిటల్ కాపాడే బాధ్యత నాది అని చెప్పి మరొకసారి సమావేశంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా సీనన్న వాళ్ళ మొత్తం సిపిఎం బృందం ఈరోజు ఒక ధర్నా కూర్చొని నేను దారిలో పోతున్నాను, వాళ్ళ ఎండలో కూర్చోండి ఎండలో అని చెప్పి వెళ్ళిపోయేవాడిని నేను కాదు. వాళ్ళు కూడా మా సహోదరులు, వాళ్ళు కూడా రాజకీయ ప్లాట్ఫామ్ లో పనిచేస్తున్న వాళ్ళు. వాళ్ళ క్లారిఫికేషన్ ఇచ్చే బాధ్యత నాది. అదే క్రమంగా ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళకు నేను రిప్లై ఇస్తున్నాను. ఇదే కాకుండా ఖచ్చితంగా నేను ఆల్రెడీ ఒక వారం క్రితం మినిస్టర్ సత్యనాథ్ మాట్లాడడం జరిగింది. ఆయన 20వ తేదీ తర్వాత మదనపల్లికి వస్తున్నారు. వచ్చిన తర్వాత మదనపల్లి ఏరియా హాస్పిటల్లోనే పూర్తి స్థాయిలో ఒక మీటింగ్ పెట్టి కావాల్సిన పూర్తి సదుపాయాలు మదనపల్లి ఏరియా హాస్పిటల్ కల్పిస్తాము. ఎక్కడ కూడా రెండో చూపుగా చూసేది ఉండదు. మా వేదికకు వచ్చి మాకు భరోసా ఇచ్చినటువంటి మదనపల్లి శాసనసభ్యులు, మాకు ఉద్యమం షాజహాన్ బాషా గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. వాస్తవంగా మదనపల్లి హాస్పిటల్ గురించి షాజహాన్ బాషా గారు చెప్పింది అక్షర సత్యం. ఇది మదనపల్లి నియోజకవర్గంతో పాటు దాదాపు మదనపల్లి రెవెన్యూ డివిజన్లో, పాత రెవెన్యూ డివిజన్లో సగం ప్రాంతాన్ని కవర్ చేస్తూ రోజు 1500 మంది దాకా సర్వీస్ ఇస్తున్నటువంటి ఈ హాస్పిటల్ని కాపాడుకోవడం అనేటటువంటిది మదనపల్లి ప్రజల రక్షణ కర్తవ్యం. దాంట్లో ముందు భాగాలు ఉంటామని చెప్పినటువంటి షాజహాన్ బాషా గారికి మరొకసారి అభినందనలు మేము తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీగా అభివృద్ధి చేసింది. దీన్ని పీపీపీ పద్ధతుల్లో ప్రైవేటు వ్యక్తుల నిర్వహణకి ఇస్తామని చెప్పి తరఫున రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అయితే మదనపల్లికి ప్రాంతానికి మెడికల్ కాలేజీ ఉండాలి. ఆ రకంగా ఇప్పుడున్నటువంటి జిల్లా ఆసుపత్రికి అన్ని అర్హతలు ఉన్నాయి. ప్రత్యేకించి ఎలాంటి సౌకర్యాలు అదనంగా ఇది చేయాల్సినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వమే మెడికల్ కాలేజీ నిర్వహించేదానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టే విధంగా మన షాజహాన్ బాషా గారు చొరవ చేయాలని చెప్పి మదనపల్లి పట్టణ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు జిల్లా ఆసుపత్రిని అట్లాగే కొనసాగించాలి. ఒకవేళ ప్రభుత్వం అనివార్య పద్ధతుల్లో జిల్లా ఆసుపత్రి మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తామని చెప్తే ఈరోజు మనకి ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ పెద్ద పొటెన్షియల్ ఉన్నటువంటి ప్రాంతం, అది కూడా మెడికల్ కాలేజీకి అన్ని అర్హతలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇక్కడ చూస్తూనే ఇది జిల్లా ఆసుపత్రిగా ఇవ్వాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ అవుట్ సోర్సింగ్ పద్ధతుల్లో కానీ లేకపోతే ఇక్కడ సర్వీసెస్ కానీ ప్రైవేట్ వ్యక్తులకు ఎలాంటి అవకాశం లేకుండా ఇది కేవలం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిగా ఉంటేనే ఇక్కడ సౌకర్యాలు పేద ప్రజలకు అందుతాయి అని చెప్పి మేము అందరం భావిస్తున్నాం. ఆ రకంగా మీరు మా వైపున ముందు భాగాలు ఉండి ఈ జిల్లా ఆసుపత్రిని కాపాడడం కోసం మాకందరికీ భరోసాగా ఉంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ దీక్షల్లో ప్రత్యక్షంగా మాకు వచ్చి పాల్గొని మాతో పాటు కూర్చొని మాకు ఆ మద్దతును తెలియజేస్తున్నారు కాబట్టి మాకు ఆ ధైర్యం ఉంది. అట్లా కొనసాగిస్తామని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం. అట్లా లేని పక్షంలో మాతో పాటు మీరు కూడా ఉద్యమాలలోకి రావాల్సి ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. వస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాం. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా జరుగుతున్న పరిణామం ఇప్పుడు స్టాఫ్లందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇక్కడ పోస్టింగ్ లేవు. ఇదంతా ఉన్నాయి కాబట్టి కొంత క్లారిఫికేషన్ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇది వచ్చిన తర్వాత ఈ రక్షణ కోసం షాజహాన్ బాషా గారితో పాటు ప్రజలందరం కూడా కలిసి ఉద్యమం చేద్దామని చెప్పి సీపీఎం తరఫున తెలియజేస్తున్నాం. మరొకసారి మన షాజహాన్ బాషా గారికి ఈ దీక్షలో పాల్గొని మద్దతు ఇచ్చినందుకు, మాకు భరోసా ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో రోజుకు 2 గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని డీడీ సత్యనారాయణ తెలిపారు. నేడు మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆయన వెంట ఏడీ డాక్టర్ రోహిణి ఉన్నారు. ఈ వైద్య శిబిరాల్లో ఆవులకు, దూడలు, గొర్రెలు, మేకలకు వ్యాధి నిరోధక టీకాలు, పట్టణ నట్టల నివారణ మందులు, గర్భకోశ చికిత్సలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కాబట్టి పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వీళ్ళకు టాబ్లెట్ పెట్టుకోవాలా. దూడలకు మేమైతే మందు తాపుతాము.
పెద్ద ఆవులకైతే 2 టాబ్లెట్ పెట్టుకోవాలి. మీకు ఎన్ని ఆవులు ఉంటే అన్నిటికి ఇస్తారు. దూడలకు పెరుగు మందు తాపుతారు, పెరుగుల మందు కొడతారు. ఏదైనా ఇబ్బంది ఉంటే మనం చూద్దాము. మీకు ఏదైనా ఇబ్బంది లేకపోతే మందు కొట్టించుకొని అందరికీ ఈ టాబ్లెట్ అందాలి. అందరూ కూడా తీసుకొని వెళ్ళాలి. అర్థమవుతుంది. హెల్పింగ్ మైండ్స్ సేవలను విస్తృతం చేస్తూ సమాజంలో సేవా గుణాన్ని పెంపొందించేందుకు పనిచేస్తున్నామని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబకర్ సిద్దిక్ తెలిపారు. నేడు సర్కారు తోపుకు చెందిన దివ్యాంగుడు కదిరప్ప నిస్సహాయ పరిస్థితి తెలుసుకుని గాజుల గంగమ్మ 20వ వర్ధంతి సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ సభ్యులు ట్రైసైకిల్ అందించారు. ఈ సందర్భంగా అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందన్నారు. బాగుంటుంది. తిప్పాలి కదా, తిప్పాల వచ్చేస్తే పట్టుకోవాలా వచ్చేస్తే ఏం నాకు వచ్చేసి నీకు ఎంతకాలం తిప్పుకొని ఇది బ్రేక్, ఇది బ్రేక్ అవదా అల్లు అల్లు శివన్న జనన్న అంతే. మళ్ళీ నిలబడిన బ్రేక్ దాని వదిలేసి ఆ చేత్తనే పట్టుకోవచ్చు. మీరు ఫ్రీగా కూర్చోండి, ఫ్రీగా వెనకాల కూర్చోండి, అది బ్రేక్. అందరికీ నమస్కారం. హెల్పింగ్ మైండ్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందడుగులు వేస్తుంది. నేడు సర్కార్తో చెందినటువంటి కదిరప్ప గారు, ఆయన నిస్సహాయ స్థితి ఎట్లాంటిదంటే కాలు చేయి పని చేయలేని పరిస్థితి. అదేవిధంగా ఆయనకి నా అనుకున్న వాళ్ళు ఎవరూ లేకపోవడంతో నా అనుకునే వాళ్ళు హెల్పింగ్ మైండ్స్ వారు ఉన్నారని చెప్పి మన హెల్పింగ్ మైండ్స్ని సంప్రదించారు. మన హెల్పింగ్ మైండ్స్ని సంప్రదించగానే ఆయనకి ఏదో ఒకటి చేయాలన్న ఒక తపనతో ఉన్న సమయంలో గురంకొండకు చెందినటువంటి గాజుల రంగమ్మ గారి 20వ వర్ధంతి సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు గాజుల రమేష్, గాజుల రూపా గారి పూర్తి సహకారంతో ఆయనకి ట్రైసైకిల్ని అందించడం జరిగింది. ఆయన ఇది ఒక బాసటగా ఆయనకి ఎక్కడ వెళ్ళాలని కూడా ఒక వీలుగా ఉంటుందని చెప్పి ఈ ట్రైసైకిల్ని అందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రూపక్క ఎల్లప్పుడూ అన్నార్థుల సేవలో ఆకలి తీర్చడమే కాకుండా ఒక అభాగ్య నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఒక దివ్యాంగుడికి బాసటగా నిలిచడం అనేది చాలా ఆనందదాయక విషయం. ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో హెల్పింగ్ మైండ్ సేవలు మరింత ముందుకు వెళ్తాయి, మందికి ఆదర్శనీయంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మనం చూసుకుంటాం గాజుల రమేష్ రూపా గారికి నా పరిస్థితి ఇట్లా నాకు కాలు పడిపోయి నేనేం పని చేయలేను కాబట్టి ఆ మహాతలకి మరిపెట్టుకుంటే ఆ మహాతల బండి ఇచ్చినది. ఆ అనేక సుతులు స్తోత్రాలుగా ఘనత మహిమ ప్రభావం కొనేరుకుంటున్నాను స్వామి. దేవుని స్తోత్రం కలుగుతా మీకు అందుకు వందనాలు. మదనపల్లి బైపాస్ రోడ్డు తట్టివారిపల్లి జంక్షన్ వద్ద మదనపల్లి తాలూకా సీఐ కళా వెంకటరమణ అనవసరంగా తనపై దాడి చేశాడని జార్ఖండ్కు చెందిన లారీ డ్రైవర్ ఎండి మహీద్ ఆరోపించారు. నేడు మదనపల్లె పట్టణంలో ఈ ఘటన ఉద్రిక్త వాతావరణాన్ని కలిగించింది. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ కదిరి నుంచి తమిళనాడు పేపర్ ఫ్యాక్టరీకి కొయ్యలు తీసుకువెళుతుండగా మంగళవారం రాత్రి సుమారు 12 గంటల సమయంలో లారీని నిలిపి రికార్డులు చూపించమని సీఐ అడిగారని, తనకు తెలుగు భాష రాదని లారీ యజమానితో మాట్లాడమని కాల్ చేసి ఇచ్చానని తెలిపాడు. 10,000 రూపాయలు ఫైన్ వేశామని పోలీసులు తెలుపగా రసీదు అడగడంతో తన కాలర్ పట్టుకుని దౌర్జన్యంగా స్పృహ కోల్పోయేలా కొట్టారని వాపోయాడు. గాయాలతో ఉన్న డ్రైవర్ను తోటి డ్రైవర్లు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నేటి ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లారీ డ్రైవర్ నహీద్పై తప్పుడు కేసు నమోదు చేసి బలవంతంగా పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారని డ్రైవర్లు ఆరోపించారు. విజయ్
सर इधर देखो ये मदनपल्ली सर्कल के पास पुलिस वाले ने रोका। मैंने सारा डॉक्यूमेंट दिखाया। वो डॉक्यूमेंट देखने के बाद हमको तेलुगु नहीं आता। हम अपना सेठ से बात करवाए और सेठ से बात करते करते 1 घंटा हो गया। सेठ से जब बात होने लगा तो उसने बोला कि 5000 फाइन करेगा। तो ठीक है, तब आप सेठ से बात किए। सेठ तब जब बात किए तो फिर उन लोग से बात होने लगा। उसके बाद पुलिस वाला बात करते करते मैं जब गाड़ी पे रख गया, उसके बाद गाड़ी पे आया पुलिस वाला और हमसे फाइल मांगने लगा। फाइल हमने दिया नहीं तो वो चाबी खोजने लगे। तो चाबी ठीक है रुको 5 मिनट, हम फाइल निकाल के दे रहे। फाइल निकालने के बाद दिए, फाइल निकाल के दिए। उसके बाद वो डंडा मार दिया गाड़ी के ऊपर। हम बोले सर प्रॉब्लम क्या है, हमको मारा क्यों, आप डंडा क्यों बचा रहे? हमने तो कोई चोरी नहीं की है, न किसी को एक्सीडेंट करके भागे हैं। आप जहाँ बोले वहाँ लॉरी खड़ा किए हैं। मेरा तो कोई प्रॉब्लम है तो बताओ। तो उसने बोला कि तुम कहाँ से हो? तो बोला झारखंड से। झारखंड कौन जगह? वह झारखंड पड़ता है हम लोग का धनबाद। तो क्यों धनबाद झारखंड में पुलिस वाला नहीं पीटता? तो कोई सर कोई प्रूफ रहेगा तब नहीं पीटेगा। हम तो क्या किए हैं, मेरा कसूर क्या है? उतने में हमको हथाई बाइक किया, यहाँ पे पकड़ा और 4 आदमी मिलके हमको, 4 पुलिस वालों ने मिलके हमको मारा। अब पैर में मार दिया और ये 2 आदमी इधर पकड़ा, 1 आदमी कॉलर को पकड़ा। मैं जब जान बचाने के लिए ऐसे चिल्लाने लगा तो ये गला मेरा फंस गया था। रात को दर्द कर रहा अभी तक, इधर मारा उधर मारा, लाठी भी टूट गया है। उसके बाद सेठ को हम बोल दिए कि ऐसा तो बात है। मेरा मोबाइल भी छीन लिया था, फिर उन्होंने मोबाइल मेरा वापस कर दिया। अब लॉरी को वही साइड में खड़ा करके फिर इधर మదనపల్లి నక్కలదిన్నె వద్ద స్వాస్థ్య హాస్పిటల్ నందు నిర్వహిస్తున్న కిడ్నీ, బీపీ, డయాబెటీస్ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నందు నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరం 2వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ వరకు ఉచిత వైద్య శిబిరం జరుగుతుందని తెలియజేశారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిబిరంలో అమెరికా నుండి వచ్చిన డాక్టర్ ప్రియా వైద్య పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. నమస్కారం, నా పేరు ప్రియా కాళహస్తి. నేను యుఎస్ అమెరికా నుంచి వచ్చాను. నేను నెఫ్రాలజిస్ట్. ఇక్కడ స్వాస్థ్య హాస్పిటల్లో క్యాంప్ జరుగుతూ ఉంది. ఎవరికైనా డయాబెటీస్ ఉంటే, హై బ్లడ్ ప్రెషర్, షుగర్, కిడ్నీ ప్రాబ్లం ఉంటే, స్టోన్ ఉంటే, లేకపోతే డయాలిసిస్ మీద ఉంటే ఖచ్చితంగా రండి క్యాంప్కి. క్యాంప్ ఈరోజు జరుగుతుంది, రేపు జరుగుతుంది, 24th వరకు జరుగుతుంది. ఖచ్చితంగా ఉపయోగం చేసుకోండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన సత్సంగ్ ఫౌండేషన్ స్వాస్థ్య హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కిడ్నీ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కిడ్నీ క్యాంప్లో అమెరికా నుంచి విచ్చేసినటువంటి ప్రముఖ వైద్యురాలు నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ప్రియా కాళహస్తి మేడం గారు పాల్గొంటున్నారు.
సో స్వాస్థ్య హాస్పిటల్ గురించి అందరికీ తెలిసిందే. మనము జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం కన్నా జబ్బు రాకుండా ఎలా ఉండాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము. ఈ ప్రాసెస్లో భాగంగా చాలా క్యాంప్స్ జరుగుతున్నాయి, అవుట్ రీచ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో ఈ రోజు, రేపు, మొన్నాడు ఈ 3 రోజులు కూడా, నిన్న కూడా జరిగింది, ఈ 3 రోజులు కూడా మేడం మనకు అవైలబుల్గా ఉంటారు. ఎవరికైనా నాకు కిడ్నీ సమస్య ఉందేమో, నాకు కిడ్నీ సమస్య వచ్చే ఛాన్స్ ఉందేమో అనే భయం ఉన్నవాళ్ళు, ఆల్రెడీ ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు, బీపీ ఉండి షుగర్ ఉండి కంట్రోల్లో లేకుండా ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా తప్పకుండా విచ్చేసి మేడం కన్సల్టేషన్ తీసుకొని ఒపీనియన్ తెలుసుకొని ముందు జాగ్రత్త పడవలసిందిగా, ఒకవేళ ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లం ఉంటే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మన పక్క డాక్టర్స్ అవైలబుల్గా ఉన్నారు. బట్ మేడం మన ఏరియా నుంచి ఎదిగి అమెరికాకు వెళ్ళి సెటిల్ అయ్యి అక్కడ ఎన్నో సేవలు అందిస్తూ అనేక ప్రోగ్రామ్స్లో పాల్గొంటూ ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా వాల్యుబుల్. ఈ ఎక్స్పీరియన్స్ అన్ని చోట్ల దొరకదు. సో మదనపల్లి ప్రజలకి స్వాస్థ్య హాస్పిటల్ ఈ సేవను అందించాలనుకుంటున్నది. సో ప్రజలందరూ ఇచ్చేసి క్యాంప్ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఎవరికైనా ఏదన్నా అనుమానాలున్నా, ఏదన్నా సందేహాలున్నా మన ఫోన్ నెంబర్స్ అన్ని చోట్ల ఇవ్వడం జరిగింది. దయచేసి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి, మరిన్ని వివరాలు తెలుసుకోండి, క్యాంప్ వినియోగించుకోండి. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల ఇబ్బందులు పడకుండా బదిలీ అయిన వైద్యుల స్థానంలో కొత్త వారిని నియమించేలా చర్యలు తీసుకుంటాం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు ఆకస్మికంగా తనిఖీ చేసి రోగుల ఇబ్బందులు తెలుసుకున్న ఎమ్మెల్యే. నాడు వైసీపీ ప్రభుత్వంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మదనపల్లెకు మెడికల్ కళాశాలను మంజూరుకు కృషి చేస్తే నేటి కూటమి ప్రభుత్వం దాన్ని ప్రైవేటు పరం చేయడానికి కుట్ర చేస్తోంది. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ ఆరోపణ. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక దీక్షలకు మద్దతు తెలిపిన నిసార్ అహ్మద్. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.